క్షణక్షణం పోరాటం కనంకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జనంలోకి వస్తానంటున్న జగన్, క్యాడర్ ఉంటేనే లీడర్ ఉంటేనే పార్టీ అని లేటుగా అర్థమైందా? వారంలో 2 రోజులు నియోజకవర్గాల్లో ఉంటారా? గతంలో క్యాడర్ను విస్మరించి వాలంటీర్లనే నమ్ముకున్న జగన్ బటన్లు నొక్కడంతోనే మళ్లీ అధికారమని నమ్మి నిండా మునిగిపోయిన వైసీపీ క్యాడర్కు నిజంగా ఇప్పుడు ఆసక్తి ఉందా? 6 నెలల్లో జెండాలు పట్టుకోవడానికి రెడీగా లేరా? పెద్దారెడ్డి పెద్దిరెడ్డి ఇద్దరిది ఒకటే దారి. నాడు కనుసైగలతో జిల్లాలను శాసించారు. నేడు 6 నెలలుగా తమ నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పెద్దారెడ్డిది బహిష్కరణ వేటు, పెద్దిరెడ్డిది సేమ్ పరిస్థితి అయినా కోర్టు ముందుకు. డిసెంబర్ 8న క్రీడా జ్ఞాన్ ఆన్లైన్ పరీక్ష. 12 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు అర్హులు. మొదటి బహుమతి 1,00,000, రెండవ బహుమతి 50,000. క్రీడలపై అవగాహన ఉన్నవారికి అద్భుతమైన ఛాన్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు 9885055402 నెంబర్కు ఫోన్ చేయగలరు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ జగన్ సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళతామంటున్నారు. పార్టీ కార్యకర్తలతో జగన్ సమావేశం అవ్వాలని నిర్ణయించారు. ప్రతి బుధ గురువారాల్లో కార్యకర్తల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతిరోజు 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు. అలాగే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జగన్ సమీక్ష చేయనున్నారు. ఆయన అధికారికంగా చేసిన ప్రకటన ఇది. అంటే ఆయన జనంలో ఉండేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న నిర్ణయంగానే చూడాలి. అలాగే క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఆయన చేస్తున్న తొలి ప్రయత్నం ఇది అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కార్యకర్తలతో భేటీకి జగన్ సిద్ధమవుతున్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ కార్యకర్తలను పూర్తిగా పట్టించుకోకుండా వదిలేశారు. వారిని అసలు నేతల నుంచి జగన్ వరకు ఎవరూ పట్టించుకోలేదు. క్యాడర్ను పురుగులను చూసినట్లు చూశారు. కనీసం వారు పడ్డ కష్టానికి సాయం చేయాలని కూడా జగన్ కానీ నేతలు కానీ ఆలోచించలేదు. పూర్తిగా తనను రెండోసారి వాలంటీర్లు అధికారంలోకి తెస్తారని భావించారు. వాలంటీర్లతో పాటు తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు, బటన్ నొక్కుడు కార్యక్రమాలు తనను మరోసారి అందలం ఎక్కిస్తాయన్న భ్రమలో పడి జెండా మోసిన కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో మొన్నటి ఎన్నికల సమయంలో కార్యకర్తలు పెద్దగా పట్టించుకోలేదు. పార్టీకి పోటీ చేసిన అభ్యర్థులకు చెందిన ముఖ్య అనుచరుల హడావుడి మాత్రమే పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించింది. చొక్కాలు చించుకొని ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అనేక పోలింగ్ కేంద్రాల వద్ద కూటమి పార్టీలదే పైచేయిగా మారింది. పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లోనూ క్యాడర్ మొహం చాటేసింది. ఎన్నికల ఫలితాల తర్వాత అసలు విషయం అర్థమైంది. జగన్ కు క్యాడర్ పార్టీ గెలుపునకు ఎంత ముఖ్యమో అవగతమైంది. క్యాడర్ లేనిదే లీడర్లు లేరు, లీడర్లు లేనిదే పార్టీ లేదన్న విషయాన్ని జగన్ గుర్తించడానికి ఇన్నేళ్లు సమయం పట్టింది. అయితే 5 ఏళ్లు పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత, వారు ఆర్థికంగా చితికిపోయిన తర్వాత కార్యకర్తల్లో తిరిగి నూతనోత్తేజం నింపాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఎంత మేరకు ఫలిస్తాయో ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే జగన్ను నమ్మి బయటకు వస్తే కేసులు తమపై నమోదవుతాయన్న భయం క్యాడర్లో ఉంటుంది. అందుకే కరుడుగట్టిన వారు తప్ప సానుభూతి పరులు, జగన్ను అభిమానించేవారు ఎవరూ అటువైపు చూడరన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఏపీ ఎన్నికలు జరిగి 5 నెలలు కాలేదు. ఇంకా 4.5 ఏళ్లు ఎన్నికలకు సమయం ఉంది. ఈ టైంలో బయటకు వచ్చి జిందాబాద్లు కొడితే జైలు తప్పదన్న బెంగ క్యాడర్లో ఉంటుంది. అందుకే జగన్ జిల్లా పర్యటనలకు క్యాడర్ అనుకున్న స్థాయిలో రాకపోవచ్చన్న భావన పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతుంది. జగన్ను నమ్మి స్థానిక నేతలను విశ్వసించి జనంలోకి జెండా పట్టుకొని వస్తే కష్టాలు పడేది తామేనని వారికి తెలుసు. అందుకే మనసులో అభిమానం ఉన్నప్పటికీ ఇంత త్వరగా బయటపడి తాము ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకన్న భావన ఖచ్చితంగా కార్యకర్తల్లో ఉంటుంది. అందుకే జగన్ జిల్లా పర్యటనలకు ఇది సరైన సమయం కాదంటున్నారు. ఇంకా కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి హామీలు అమలు పరచకుండా కొంతకాలం నెట్టుకొస్తే ప్రజల్లో అసంతృప్తి మరింత పెరుగుతుందని, అప్పుడు జగన్ పర్యటనలకు వెళితే మరింత ఉత్సాహంగా క్యాడర్ పాల్గొనే అవకాశం ఉంటుందని పార్టీ నేతలే చెప్తున్నారు. జగన్ ఇప్పటి నుంచి జిల్లాల పర్యటనకు వస్తే అనవసరపు ఖర్చు తప్ప మరో ప్రయోజనం ఉండదని కూడా చెప్తున్నారు. అందుకే జగన్ పర్యటనలకు క్యాడర్ నుంచి పెద్దగా రెస్పాన్స్ ఉండకపోవచ్చని, కేవలం అభిమానులు జనం మాత్రమే హాజరవుతారన్న అంచనాలు వినపడుతున్నాయి. మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలు. అడ్డగోలు ఒప్పందాలతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం. వైకాపా పాలనలో పక్క రాష్ట్రంలో ఒక యూనిట్ 1.90 రూపాయలకే దొరుకుతుంటే ఆదాని గ్రూపుతో ఒక్కో యూనిట్ 2.49 రూపాయలకి చొప్పున 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకోవడం ద్వారా రాష్ట్ర ప్రజలపై పెనుభారం వేశారని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు ఏపీకి శాపాలుగా మారాయని, జగన్ అడ్డగోలు ఒప్పందాలతోనే రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతోందని టీడీపీ రాజంపేట పార్లమెంట్
అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ సీఎం జగన్ తన మీడియా ద్వారా పదే పదే సీఎం చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నాడని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన చేస్తున్న విమర్శలు నంగనాచి చీర కడితే నడి రోడ్డుపైకి వచ్చి ఊడిపోయి నలుగురు చూశారన్న చందంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా అమెరికాకు చెందిన అగ్ర విచారణ సంస్థ అయిన FBI నిగ్గు తేల్చిందని స్పష్టం చేశారు. అప్పట్లో 1750 కోట్ల రూపాయలతో చేసుకున్న ఆ ఒప్పందంతో ప్రస్తుతం 1.50 లక్షల కోట్ల భారం పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చేసిన తప్పులను సీఎం చంద్రబాబు నాయుడుపై గోబెల్స్ ప్రచారం నిర్వహిస్తున్నారని విమర్శించారు. నిజానికి సీఎం చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉందని, ప్రజా రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణ పనులు వేగవంతం చేస్తూ రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తున్నారని కొనియాడారు. కేవలం 6 నెలల్లోని 4 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్లకే సాధ్యమైందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తోందన్నారు. ఇటీవలే పంచాయతీరాజ్ మంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లకు మహర్దశ తీసుకువచ్చేందుకు 23,000 కిలోమీటర్ల మేర రోడ్లు వేసేందుకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్, వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏ విధంగా ఉందంటే, నంగనాచి చీర కట్టుకొని రోడ్డు మీదకి వస్తే నడి రోడ్లో చీర ఊడిపోయిందంట, ప్రజలందరూ చూసేశారంట. ఆ విధంగా అబద్ధాలను పదే పదే తన సాక్షి ఛానల్ ద్వారా, తన పత్రిక ద్వారా ప్రచారం చేస్తూ లబ్ధి పొందడానికి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ప్రజలంతా నిస్సిగ్గుగా అసహ్యించుకుంటున్నారు. నిజానికి కరెంటు ఛార్జీలు ఈ రోజు నుండి చంద్రబాబు నాయుడు పెంచుతున్నారు అని చెప్పి పదే పదే ప్రచారం చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శాపంగా మారింది. అప్పట్లో ఆయన చంద్రబాబు నాయుడు గారు వద్దంటున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రద్దు చేసి తిరిగి ఆయన అదానీతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సెకీతో అగ్రిమెంట్ చేసుకున్నాడు. సెకీతో అగ్రిమెంట్ చేసుకుని పక్క రాష్ట్రంలో ₹1.90 ఇస్తున్నటువంటి కరెంటును ₹2.49 ఆంధ్రప్రదేశ్లో 25 సంవత్సరాల కాలానికి ఆయన అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఈయన రాజకీయ నాయకులకు అధికారం 5 సంవత్సరాలు ఉంటే ఈయన చేసుకున్నటువంటి అగ్రిమెంట్ కాల పరిమితి 25 సంవత్సరాలు. ఈ విధంగా రాబోయే కాలానికి కూడా అగ్రిమెంట్లు చేసి ఈరోజు కరెంట్ భారాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన రుద్దుతున్నాడు. గతంలో చంద్రబాబు నాయుడు 2014 నుండి 19 దాకా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా పాలన చేసినటువంటి విషయాన్ని అందరూ గమనించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ అప్ ఛార్జీల పేరుతో, సర్ఛార్జీల పేరుతో 9 సార్లు తన 5 సంవత్సరాల కాలంలో కరెంట్ ఛార్జీలు పెంచడమే కాకుండా జరగబోయే 25 సంవత్సరాల కాలానికి కూడా టారిఫ్ ఏ విధంగా ఏ సంవత్సరంలో పెంచాలి అని చెప్పి అగ్రిమెంట్ చేసుకున్నాడు. దాని పాపము ఫలితమే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెరుగుతున్నాయి. ఈరోజు కేతిరెడ్డి పెద్దారెడ్డి 70కి పైగా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 70కి పైగా, ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలే. పైగా తమ నియోజకవర్గాల్లో తాము చెప్పింది శాసనం అన్నట్టు వ్యవహరించారు. ఈ విషయంలో పెద్దిరెడ్డి సైలెంట్ అయితే పెద్దారెడ్డి పుష్ప టైపు. కానీ ఇద్దరు కూడా చాప కింద నీరులా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వారే. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి మంత్రి కూడా. దీంతో ఆయనకు చిత్తూరు వ్యాప్తంగా తిరుగు లేకుండా పోయింది. ఇక పెద్దారెడ్డికి మంత్రి పదవి దక్కలేదు, కానీ ఆయన అప్రకటిత మంత్రిగానే అనంతపురంలో రాజకీయాలు చేశారు. నిజానికి అప్పటి వైసీపీ నాయకులు జిల్లాను విభజించుకొని పాలించారని చెప్పడంలోనూ సందేహం లేదు. దీంతో నిత్యం పెద్దారెడ్డి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఇక పెద్దిరెడ్డి పైకి మౌనంగా ఉన్నా తెర వెనుక ఆయన సైన్యం పెద్దది. దీంతో ఆయన కనుసైగలతోనే కథను నడిపించేశారు. ఆయన దెబ్బకు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న తర్వాత మంత్రి అయిన రోజా కన్నీరు మున్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే కథ ఎప్పుడూ పాజిటివ్ గానే సాగిపోదు కదా. తాజా ఎన్నికల్లో పెద్దారెడ్డికి ప్రజలు శ్రీముఖం చూపించారు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ కుటుంబం చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇక పెద్దిరెడ్డి పొంగనూరులో అతి కష్టం మీద విజయం దక్కించుకున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరి పరిస్థితి మాత్రం సేమ్ టు సేమ్ గా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇద్దరూ కూడా నియోజకవర్గంలో అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇద్దరి
ఇద్దరిపైన స్థానిక అధికారులు ఆంక్షలు విధించారు. పెద్దారెడ్డిని నియోజకవర్గంలోకి రాకుండా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి 3 మాసాలైంది. దీనిపై ఆయన న్యాయ పోరాటం చేయాలని అనుకున్న నిపుణుల సూచనల మేరకు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం తాడిపత్రికి కడుదూరంగా ఉన్న నియోజకవర్గాల్లో ఉంటూ అప్పుడప్పుడు అనుమతి తీసుకొని తాడిపత్రిలోని ఇంటికి వస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సొంత నియోజకవర్గంలోకి ఆయన వెళ్లరాదంటూ కలెక్టర్ ఆదేశించి 3 మాసాలైంది. దీనిపై ఈయన మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నారు. కానీ కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో ఇద్దరూ కూడా సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటూ ఉండడం గమనార్హం. ఇది మంచి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం 100 రోజుల సందర్భంగా పార్టీ క్యాడర్ ఇంటింటికి తిరుగుతూ స్టిక్కర్లు అతికించారు. తాజాగా సిపిఐ నాయకులు ఇది మంచి ప్రభుత్వం కాదంటూ ధ్వజమెత్తుతున్నారు. ఎన్నికల హామీలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వమని ఆరోపించారు. అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ వర్కర్స్ కు ఇచ్చిన హామీలను మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. హామీల అమలుకై ఉద్యమిస్తామని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తేల్చి చెప్పారు. మంగళవారం జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, వాలంటీర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో వర్కర్స్ కు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి హామీల అమలుకు కూటమి నాయకులు కృషి చేయాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ కోరారు. సోమవారం ఏఐటియుసి అనుబంధ సంఘాల నాయకుల సమావేశం స్థానిక సంతగేటు ఏఐటియుసి కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు నిండినా ఇంతవరకు అంగన్వాడీ, ఆశా, మున్సిపల్, వాలంటీర్లు, భవన నిర్మాణ రంగం, ఆటో వర్కర్స్ కు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే అనేక దఫాలుగా నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు ఎవరి ప్రయోజనాల కోసమని ఆయన ప్రశ్నించారు. ఇది మంచి ప్రభుత్వమని ఇంటింటా స్టిక్కర్స్ అతికించుకుంటే మంచి ప్రభుత్వం అయిపోదని కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే అంగన్వాడీ, భవన నిర్మాణ కార్మికులు, ఆశా వర్కర్స్, ఆటో వర్కర్స్ రోడ్ల మీదకు వచ్చి ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆందోళనలు చేస్తున్నారన్నారు. డిసెంబర్ 12వ తేదీన అంగన్వాడీలు ఐక్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఆందోళనలు సిద్ధమయ్యారని తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీ ప్రకారం గౌరవ వేతనం 10,000 ఇవ్వాలని, వారికి వర్క్ కేటాయించాలి, భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని, ఆటో వర్కర్స్ కు ఇబ్బంది కలిగించే 21, 31 జీవో రద్దు చేయాలని, చిరుద్యోగులపై రాజకీయ వేధింపులు మానుకోవాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ వర్కర్స్ ను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు దేవా, ఏఐటియుసి మదనపల్లి పట్టణ కార్యదర్శి తిరుమల, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మురళి, వెంకటరమణ, ఇక్బాల్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 8న ఆన్లైన్లో క్రీడా జ్ఞాన్ పరీక్ష. క్రీడా జ్ఞాన్ పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని మదనపల్లి ఎంఈఓలు ప్రభాకర్ రెడ్డి, రాజగోపాల్లు తెలిపారు. 1,00,000 నుండి 11,000 వరకు నగదు బహుమతులు గెలుచుకోగలరని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు డిసెంబర్ 8న ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు క్రీడా జ్ఞాన పరీక్ష ఆన్లైన్లో పరీక్ష రాయాలన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు, క్రీడలపైన అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకుని 8వ తేదీన పరీక్ష రాయవచ్చున్నారు. క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు దిలీప్ కుమార్, నరేష్ బాబు తెలిపారు. 12 సంవత్సరాలు పైబడిన బాలికల నుండి ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. ఇందులో మొదటి అవార్డు విజేతలైన వారికి 1,00,000 రూపాయలు బహుమతి, ద్వితీయ అవార్డు 50,000 రూపాయలు ఇద్దరికి, తృతీయ అవార్డు 25 రూపాయలు 6 మందికి, 4వ అవార్డు 11,000 రూపాయలు 11 మందికి ఒక రీజియన్ తరపున ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కొరకు ఈ లింక్ ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 6281881022 మరియు 9885055402లలో సంప్రదించాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జనంలోకి వస్తానంటున్న జగన్, క్యాడర్ ఉంటేనే లీడర్, లీడర్ ఉంటేనే పార్టీ అని లేటుగా అర్థమైందా? వారంలో 2 రోజులు నియోజకవర్గాల్లో ఉంటారా? గతంలో క్యాడర్ను విస్మరించి వాలంటీర్లనే నమ్ముకున్న జగన్ బటన్లు నొక్కడంతోనే మళ్లీ అధికారమని నమ్మి నిండా మునిగిపోయిన వైసీపీ క్యాడర్కు నిజంగా ఇప్పుడు ఆసక్తి ఉందా? 6 నెలల్లో జెండాలు పట్టుకోవడానికి రెడీగా లేరా? పెద్దారెడ్డి, పెద్దిరెడ్డి ఇద్దరిది ఒకటే దారి. నాడు కనుసైగలతో జిల్లాలను శాసించారు. నేడు 6 నెలలుగా తమ నియోజకవర్గంలో అడుగు పెట్టలేని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ ఆదేశాలతో పెద్దారెడ్డిది బహిష్కరణ వేటు, పెద్దిరెడ్డిది సేమ్ పరిస్థితి అయినా కోర్టు ముందుకు. డిసెంబర్ 8న క్రీడా జ్ఞాన్ ఆన్లైన్ పరీక్ష. 12 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు అర్హులు. మొదటి బహుమతి 1,00,000, రెండవ బహుమతి 50,000. క్రీడలపై అవగాహన ఉన్నవారికి అద్భుతమైన ఛాన్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు 9885055402 నెంబర్కు ఫోన్ చేయగలరు. క్షణక్షణం పోరాటం, కనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.